కొంత వయసు వచ్చిన తర్వాత మన శరీరం అనేది కొద్దిగా టైట్గా ఫిట్నెస్గా ఉండాలంటే మనం ఒక్కొక్కరము నరాల నొప్పుతో కండరాల నొప్పుతో వయసు అయిన తర్వాత ఎంతో ఇబ్బందులు పాల్పడుతుంటాము. అలాగని మనము తిని కూర్చోవడం వల్ల కూడా కొన్ని చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోగలుగుతాము. అలాగే ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజులు మనకు వీలైనంత చేయగలిగే ఎక్సర్సైజులు మాత్రము చేసుకోవాలి. ఆ ఎక్సర్సైజులు ఈరోజు మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేయొచ్చు. కానీ మోచేతులు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా చేయకపోవడమే బెటరు. లేదా ఏ సమస్యలు లేవు అనుకుంటే హ్యాపీగా ఈ యోగా ప్రక్రియలు యోగా ఆసనాలు అన్నీ మనం చక్కగా చేసుకోవచ్చు. నేను చేసే యోగా ఈరోజు అంటే భుజాలు మోచేతులు మణికట్టు ఇవి ఫ్రీగా ఉండేటట్టుగా చక్కగా మనము ఏ పని చేసుకున్నా నొప్పులు అనే బాధ లేకుండా ఇటువంటి ఎక్సర్సైజులు చేస్తే శరీరం అనేది చేతులు అనేది కొద్దిగా ఏదైనా మనకు కండరాల నొప్పులు ఏవైనా ఉంటే కొద్దిగా కొందరికి కండ పెరిగింది అంటారు చూడండి, అలాంటిది గుజ్జు తక్కువైనా ఇలాంటి సమస్యలకు బాగా వీలవుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు చేసే యోగా ప్రక్రియలు మీకు చూపిస్తున్నాను. ముందుగా చేసింది మోకాళ్ళ నొప్పులు మోచేతుల నొప్పులు అలాగే మణికట్టు అరచేతులు ఇలా లాగుతూ ఉంటాయి కొంతమందికి తిమ్మర్లు అవి ఇవి అని. అలా ఎందుకంటే మన శరీరంలో కొద్దిగా కండ పెరిగినప్పుడు లేదా వీక్నెస్గా రక్తహీనత లేదా కాల్షియం తక్కువ ఉన్నప్పుడు బోన్స్ అరిగిపోయినప్పుడు ఇలా మనకు సమస్యలు అయితే రక్తం తక్కువగా ఉంది అన్నప్పుడు ఇలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటాము. అలాగని మనము తిని కూర్చోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. మనము వీలైనంత మటుకు ఉదయాన్నే ఇంకా మన వయసు వాళ్లకు కొద్దిగా పని తక్కువే ఉంటుంది కదా, అలా మనము ఈరోజు నేను చక్కగా చెప్పబోయే యోగా మీకు వీలైన వారికి ఇప్పుడు చూపించే యోగా వయసు పిల్లలు అలాగే పెద్ద వయసు వాళ్ళు మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే నడుము దగ్గర మనకు కండ పెరిగింది బాగా కొవ్వు పెరిగింది అంటారు చూడండి, అలాంటి సమస్యలు ఉన్నవారు ఈ ఎక్సర్సైజ్ చేయండి. చాలా స్మూత్గా కండ అనేది కరిగిపోతుంది. ఇబ్బంది లేకుండా నొప్పులు లేకుండా అయితే కండ అయితే కరిగిపోతుంది. మంచి ఈ సమస్య నుంచి బాగా రిలీఫ్ అయితే అవుతాం మనము. ఉదయాన్నే మనము ఏమి తీసుకోవద్దండి, బాత్రూమ్ పోయి రావాలి, వాటర్ తాగాలి. ఇంకా మనము మీరు ఒక అరగంట చేస్తారా గంట చేస్తారా మీ ఓపిక, ఈ ఓపిక ప్రకారం మనం ఈ ఎక్సర్సైజులు చేసుకోవాలి. నేను చూపించే ఇప్పుడు ఈ ఎక్సర్సైజులు చక్కగా నడుము దగ్గర పేరుకున్న కొవ్వు కరిగిస్తుంది. ఆ తర్వాత కండరాలు ఏదైనా బిగుసుకున్నా కూడా అవి కూడా లూజ్ అవుతాయి. ఆ తర్వాత ఒక్కొక్కరు నడుము అనేది కూర్చోలేకపోతారు, నిలబడలేకపోతారు, అంత ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి సమస్య నుంచి కూడా మనము ఉపశమనం కావచ్చు. నేను చేసే ప్రతి యోగాలో నాకు చాలా రిలీఫ్గా అనిపించే మీకు చూపిస్తున్నాను. లేకపోతే నేను ఒబెసిటీ ఉండి తర్వాత కండరాల నొప్పులు రక్తహీనత కొవ్వు పెరిగి అలాంటి సమస్యలు ఉంటే నేను చేయలేను కదా. అందుకని నాకు ఎంత హాయిగా ఉందో అంత రిలీఫ్ మీరందరూ కూడా అనుభవించాలని మీరందరూ కూడా చూసి నేర్చుకోవాలని నేను ఈ ఎక్సర్సైజ్ మీకు చూపిస్తున్నాను. మనకు శరీరంలో ఒక వయసు వచ్చిన తర్వాత గుండె దగ్గర కొవ్వు పెరగడము, ఛాతీలో ఇబ్బంది పడడము, పట్టేసినట్టుగా ఉండడము, ఇలాంటి అన్ని సమస్యలు మనం బాగా ఇబ్బంది పడుతుంటాము. అలాగని మనం కూర్చొని ఉంటే ఏమి లాభం లేదండి. బాగా నేను చూపించే ఈ ఎక్సర్సైజు హనుమంతుడు గుండె చీల్చినట్టుగా ఇలా బిగిసి పడతాడు చూడండి. ఆ ఎక్సర్సైజ్ చేస్తే గుండెలో రక్త నాళాలు అనేది బాగా ఇబ్బంది నుంచి కాపాడుతాయి. ఎందుకంటే రక్తనాళాలు
గుండెకు కావాల్సిన సరఫరా చేయకపోతే అలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి. కొంతమందికి గుండె జబ్బులు అంటారు చూడండి, గుండె జబ్బులు, హార్ట్ అటాకు, తర్వాత ఏమేమో సమస్యలు, గుండె సమస్యలు కూడా చాలా ఉన్నాయి కదా. అవన్నీ గుండెలో ఏదైనా కొలెస్ట్రాల్ అంటారు, ముఖ్యంగా కొలెస్ట్రాల్లో కొవ్వు పెరిగిపోవడం వల్ల అలాంటి సమస్య కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి ఎక్సర్సైజుల వల్ల అంటే నేను చూపించిన విధంగా ఇలా 2 చేతులు వెడల్పుగా అనాల, గుండె చీల్చినట్టుగా అనాలి. గుండెను బిగబట్టి ఇట్లా గట్టిగా అంటే గుండెలోని నరాలు అనేది ఉత్తేజం అవుతాయి. రక్తం బాగా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుందండి. పూర్తిగా అయితే చెప్పలేను, కానీ మనం వాడే మందులను బట్టి కొద్దిగా, ఎందుకంటే ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొంచెంలో కొంచెమైనా మందులు వేసుకున్న ఇబ్బందులుగా ఉన్న వాళ్ళకు నేను చెప్తున్నాను. కొంచెంగా రిలీఫ్ కావాలంటే, ఒకేసారి కావాలంటే మందుల వల్ల కూడా కాదు. అలానే మందులు కూడా మానేయవద్దు. బాగా అవసరం ఉన్నవాళ్ళు, అవసరం లేని వాళ్ళు అనుకోండి మందులు వాడనక్కర్లేదు. ఈ ఎక్సర్సైజుల వల్లనే ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. వస్తే మనం సమస్య తీర్చలేం కదా, రాకుండా చూసుకోవడానికి చెప్తున్నాను. ఇలా ఎప్పుడు ఎక్సర్సైజులు చేసినా కాళ్ళు అనేది వెడల్పుగా పెట్టుకోవాలి. ఎక్సర్సైజు అన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు పాదాలను ఇలా తిప్పుతూ ఎడమవైపు, కుడివైపు ఓపిక ఉన్నంత వరకు నెంబర్లు లెక్క చేసుకోండి. ఒక 10 నెంబర్లు, 5 నెంబర్లు ఇట్లా లెక్క చేసుకుంటూ తిప్పుకున్నామనుకోండి, కొద్దిగా పాదాల అరికాళ్ళ మంటలు, నొప్పులు, కీళ్ళ నొప్పులు, మనకు అడుగు తీసి అడుగు వేయలేకపోతుంటారు కొంతమంది, అలాంటి కాళ్ళ వాపులు అవన్నీ మనకు కొద్దిగా రిలీఫ్ అవుతాయన్నమాట. మనం శరీరాన్ని అంతా చక్కగా ఆడించినామనుకోండి, మన శరీరంలో మనకు చేతులు, కాళ్ళు అన్నీ రకరకాలుగా ఆడే సమస్యలే కదా. కొంతమంది చూడండి, ఈ ముద్ర వేయండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎంత రిలీఫ్గా ఉంటుంది అంటే అంత రిలీఫ్గా ఉంటుంది. ఈ ముద్ర చిన్మయ ముద్ర అంటారు కదా. పూర్వీకులు అంటే ఋషులు, మునులు ఈ ముద్ర వేసుకొని తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఎంత ఉపశమనము, ఎంత మనో దృష్టి ఉంది కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇవేనండి ఈనాటి నేను చూపించిన యోగా ప్రక్రియలు. నమస్కారం అండి.